హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్ అండ్ ఛానల్. ఉగాది పండుగ వస్తుంది కదండి. మా ఇంట్లో ఉగాది పనులు స్టార్ట్ అయిపోయినాయి. పండుగ అంటే ఒక్క పనే చెప్పండి, ఎన్ని పనులు ఉంటాయో కదా. బూసి దుడుచుకోవాలా, గుళ్ళన్నీ పారగొట్టుకోవాలా, ఇల్లు క్లీన్ చేసుకోవాలా. ఈ పనులన్నీ అయిపోయినాక పండుగ రోజు పిండి వంటల పని. ఇంకా ఈ పనుల మీద పనులు వస్తూనే ఉంటాయి పండుగ అంటే. ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ స్కూల్ నడుస్తుంది కదా, అందుకోసం వాళ్ళ హెల్ప్కి తీసుకొని నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి. మనం ఒక్కరమే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పని అంతా చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా, అందుకోసం నేను ఇక్కడ పిల్లల హెల్ప్ తీసుకుంటున్నాను. నేను గిన్నెలన్నీ తీస్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి హాల్లో పెడుతూ ఉన్నారు. కడగాల్సినవన్నీ కడగడము, నేను కడుగుతూ ఉంటే వాళ్ళు తుడచడము, ఇలాంటి పనులు చిన్న చిన్న పనులు చేస్తున్నాను. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా, అందుకోసమని. నేను పిల్లలతో పెద్ద పెద్ద పనులు ఏమీ చేపియనండి, చిన్న చిన్న పనులు, వాళ్ళు చేయగలిగిన చిన్న చిన్న పనులు చేయిస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ గిన్నెలలో ఉండే అన్నీ చింతపండు, పప్పులు, ఉప్పులు, సరుకులు అన్నీ అయిపోయినాయి. అందుకోసమే సరుకులు తప్పికోకుండా కొన్ని మాత్రమే మిగిలినటువన్నీ పక్కన పెట్టేసి అన్నీ కడిగిన తర్వాత సరుకులు తెప్పించలేదండి. అందుకోసం ఇక్కడ కడుగుతున్నాను. అన్నీ ఖాళీ అయిపోయినాయి డబ్బాలన్నీ. ఈ డబ్బాలన్నీ కడుగుతూ ఉంటే పిల్లలు తీసుకెళ్ళి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ తుడుస్తూ ఉన్నారండి. చూడండి, మా పాప తీసుకెళ్ళి హాల్లో కూర్చుంటుంది. ఇంకా కొన్ని సామాన్లు అయిపోయినాయి, ఇంకా కొన్ని కడగాల్సినవి ఉన్నాయి. పిల్లలు లేకుండా మనం ఒక్కరమే ఈ పని అంతా చేయాలంటే మూలలో పడిపోతామండి మనం. అందుకోసమే ఇక్కడ పిల్లలకి నేను కడుగుతూ ఉంటే వాళ్ళని తుడచమని చెబుతూ ఉంటాను. ఇంకా ఇక్కడ కొన్ని గిన్నెలన్నీ కడిగాను. అవన్నీ కూడా ఇలా పక్కన బోర్లిచ్చుకుంటూ వాటిలోని వాటర్ అంతా పోయే వరకు ఉన్నిచ్చి ఇంకా పిల్లలకి ఇచ్చి పంపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మా వాడు తీసుకెళ్తూ ఉన్నాడు కొన్ని సామాన్లు. మా పాప హాల్లో తుడుస్తూ ఉంది. ఇంకా కొన్ని సామాన్లన్నీ ఉన్నాయి. నేను ఎక్కువ ప్లాస్టిక్ సామాన్లన్నీ పెట్టుకోను, అన్నీ స్టీల్ సామాన్లే ఉంటాయి మా ఇంట్లో. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు కాబట్టి ప్లాస్టిక్ సామాన్లను చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటానండి. ఇంకా ఇక్కడ స్టీల్ సామాన్లన్నీ కడుగుతున్నాను. పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా, వాటినన్నిటిని. ఇంకా మా పిల్లలేమో ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్ళి హాల్లో కూర్చొని తుడుస్తూ ఉన్నారు. చూడండి, అన్నీ కడిగేసాను, తుడుస్తూ ఉన్నారు మా పిల్లలు. ఇలా పిల్లలకు పని చెప్పడం వల్ల వాళ్ళకు కూడా యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇంకా అవన్నీ కడగడం అయిపోయింది. ఇక్కడ బూసి తుడచడం స్టార్ట్ చేశాను. ఈ బూసి 10 రోజులకు ఒకసారి తుడుస్తూనే ఉంటామండి, అయినా వస్తూనే ఉంటుంది. దుమ్ము అయితే ఎంత వస్తుందండి, మా ఇంట్లో లోపలికి ఉంది, అయినా కూడా దుమ్ము ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ ఇంకా గోడలు అంతా అటవలు అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ కూడా అంతా క్లీన్ చేస్తూ గోడలమ్మడి వారమ్మడి ఇక్కడ అటవల మీద క్లీన్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ గ్యాస్ బండ మీద ఎక్కి అక్కడి నుంచి ఇంకా నిలబడుకొని చిన్నగా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వంట రూమ్ మాత్రమే క్లీన్ చేస్తున్నాను. ఇంకా హాల్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా 2 days పడుతుంది. ఇంకా ఇక్కడ అంతా ఫస్ట్ రూమ్ అంతా బూసి తుడుస్తున్నానండి. ఇలా ఫస్ట్ బూసి తుడచడం వల్ల మనం బూసి గోడల మీద ఉండే మట్టి అంతా పోతుంది కాబట్టి గూళ్ళన్నీ క్లీన్ చేసేటప్పుడు ఆ మట్టి పైనుంచి రాలకుండా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ బూసిని తుడుచుకోవాలి. ఇంకా వంట రూమ్ అంతా బూసి తుడచడం అయిపోయిందండి. ఇంకా గూళ్ళన్నీ పారగొట్టాల. మా సైడ్ అయితే పారగొట్టాల అంటారు, మన భాషలో అయితే గూళ్ళను క్లీన్ చేయాలి. ఇంకా ముందు వేసిన పేపర్లన్నీ తీసేసి ఇలా ఒక పెయింట్ది బ్రష్ ఉంటుంది కదా, వాటితో ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇలా పెయింటింగ్ బ్రష్తో ఇలా క్లీన్ చేయడం వల్ల దుమ్ము అంతా బాగా వస్తుందండి. అందుకోసం ఇక్కడ నేను బ్రష్ను వాడుతున్నాను. గుళ్ళల్లో ఉండే బూసి కూడా ఈ బ్రష్తో తుడిస్తే అంత నీట్గా వస్తుంది. మనం క్లాత్ పెట్టి తుడిచేదానికంటే ఇలా బ్రష్ తీసుకొని తుడచడం వల్ల నీట్గా క్లీన్ అవుతాయి.
చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో దుమ్మంతా. ఇంకా మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇక్కడ కూడా బూష్ ఎంత దుమ్ము అంతా ఎంత ఉందో, ఇంకా వాటిని కూడా తీసేసి క్లీన్ చేస్తున్నాను. బ్రష్ చాలా వరకు యూస్ఫుల్ అవుతుందండి ఇలా పెయింటింగ్ బ్రష్. ఇంకా ఇక్కడ గుళ్ళన్నీ క్లీన్ చేసేసానండి. ఇంకా అన్నీ క్లీన్ చేశాక కడిగిన గిన్నెలన్నీ తీసుకొని వచ్చి ఇంకా హాల్లో పెడుతూ ఉన్నాము నేను మా పాప. ఇలా మా పాప అందిస్తూ ఉంటే నేను పెడుతూ ఉన్నాను. ఇలా అన్నీ వంట రూమ్లోకి తీసుకొని వచ్చి వాటిలో పెట్టాల్సిన ఉప్పు పప్పు అన్నీ వాటిలో వేసి ఇంకా పైన పెడుతూ ఉన్నాము. చూడండి ఇక్కడ డబ్బాలలో ఏమేమి ఉండాలో అవన్నీ వేసేసి అవన్నీ పెడుతూ ఉన్నాము. ఇలా మన ఇంట్లో సరుకులు అయిపోయినప్పుడు ఇలా అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకుంటే మన పని కూడా ఈజీగా అవుతుంది. ఎప్పుడు క్లీన్ చేసుకోవాలా అనే టెన్షన్ లేకుండా ఉంటుంది. చూడండి అన్ని డబ్బాలలో వేసేసి పైన పెడుతూ ఉన్నాను. మా పాప వచ్చేసి ఇక్కడ అన్నీ అందిస్తూ ఉంది నాకు. డబ్బాలు వాటికి మూతలు ఇంకా అందిస్తూ ఉంది. ఇలా అన్నింటినీ పెట్టేసి ఇంకా వాటిలో ఉండాల్సిన సరుకులు వాటిలో వేసేసి ఇంకా పైన పెడుతూ ఉన్నాము. కడగడం ఈజీగానే కడిగేస్తాం, కాకపోతే ఇలా అన్నీ ఒకటేసారి వాటికి మూతలు పెట్టేసి అన్నీ పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి మనకి. ఇంకా ఇక్కడ అన్నీ పెట్టేసి ఇంకా పైన పెడుతూ ఉన్నాము. వాటిలో ఉండే సరుకులన్నీ వేసేసి ఎక్కడ వండాల్సినవి అక్కడ పెట్టేసి పెడుతూ ఉన్నాము. చూడండి అంతా క్లీన్ అయిపోయింది. అన్నీ క్లీన్ చేసి అన్నీ ఇలా పెట్టేశాను. ఇంకా అన్నీ పైన గుళ్ళు అన్నీ అయిపోయినాయి. కింద స్టవ్ బండ ఉంది కదండి, వాటిని వాటర్తో క్లీన్ చేద్దురండి అని చెప్తే చెరొక స్పాంజీ ఇచ్చాను. వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీనింగ్ స్వైప్స్ ఉంటాయి కదా, అవి చెరొకటి ఇచ్చాను. వాటితో వాటర్ పెట్టేసి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇలా క్లీన్ చేయడం వల్ల వాళ్ళకు కూడా క్లీనింగ్ తెలుస్తుంది. అందుకోసం నేను ఇక్కడ క్లీన్ చేపిస్తున్నాను. ఇలా అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు వాటర్ పెట్టేసి. ఇంకా వాళ్ళు హాఫ్ వర్క్ చేశారు, నేను మిగతాదంతా చేసేసుకున్నాయి నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత కింద మనం వాడుకునే గిన్నెలు ఉంటాయి కదా, వాటిని ఇలా అన్నీ పెడుతూ ఉన్నాను. చూడండి మనం వంట రూమ్ క్లీన్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. నాకు కూడా అలాగే ఉంటుంది. వాటికి మూతలు గ్లాసులు అన్నీ ఇలా పెట్టుకుంటూ ఉన్నాను. మనం రోజు వాడే గిన్నెల్ని ఇలా లాస్ట్లో పెట్టుకుంటే మనం కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ పెట్టేశాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో కదా. ఇలా పిల్లలతో చిన్న చిన్న పనులు చేపిస్తే వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది, యాక్టివిటీగా ఉంటుంది, కొంచెం తెలిసినట్టుగా ఉంటుంది అనేసి ఇలా పండుగ క్లీనింగ్కి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. మీరు కూడా ఇలా హెల్ప్ తీసుకొని పండుగ పనులు ఈజీగా చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.